కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని మీద పిగ్మెంటేషన్ అవి వచ్చేస్తుంటాయి అనమాట. ఆ. అంటే షేడ్స్ లాగా కనిపించేస్తుంటాయి. అవును. రీజన్ ఏంటి, ఎందుకు అలా అవుతుంది అసలు? సో ఇది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పిగ్మెంటేషన్ అనేది కూడా చాలా రకాలుగా ఉంటుంది. Hmm. సో రావడానికి రీజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ రీజన్స్ స్ట్రెస్, Hmm. దానివల్ల వాళ్ళు డైట్ సరిగ్గా తీసుకోకపోవడము, ప్రాపర్ స్లీప్ లేకపోవడము. సో ఇవన్నీ రీజన్స్. మన లైఫ్ స్టైల్ ఒక రకంగా చెప్పాలి అంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మనకి ఐరన్, B12, D3 ఈ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఉంటాయి. అండ్ కొంతమందికి ఏమో జెనెటిక్, వాళ్ళ పేరెంట్స్కి కొన్ని మచ్చలు ఉంటాయి, వీళ్ళకి కూడా అది వస్తూ ఉంటాయి. అండ్ సన్ ఎక్స్పోజర్, మనం సన్ స్క్రీన్ వాడండి అని ఎంత అవేర్నెస్ వీడియోస్ చేసినా కూడా వాడరు చాలామంది. సో దానివల్ల పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. దీంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నవాళ్ళు, అండ్ లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళు, వీళ్ళందరిలో కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు, అండ్ కొన్ని హార్మోనల్ ఇష్యూస్, ఫీమేల్స్కి మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ చూద్దాం. ఇది మెలాస్మా, మంగు మచ్చలు అంటారు. అంటే బటర్ఫ్లై ప్యాచ్ లాగా చీక్స్, నోస్ పైన ఉంటుంది, కొంతమందికి ఫోరెడ్ కూడా ఉంటుంది. సో ఈ మెలాస్మా వస్తే చాలా మంది డిప్రెస్డ్గా ఉంటారు. ఎందుకు అంటే అది వాళ్ళు ఎన్ని వాడినా తగ్గదు. తగ్గకపోవడం వల్ల వాళ్ళు ఏంటి, ఇది తగ్గదు అనుకొని దాన్ని అలా వదిలేస్తారు. అది మొహం అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. Hmm. సో ఈ కేసెస్ చాలా వస్తూ ఉంటాయి.